హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం వీడియోలో ఆపరేటర్స్ ఇన్ పైథాన్ గురించి చూద్దాం. అసలు ఆపరేటర్స్ అంటే ఏంటి? మనం ఏదైనా ఒక ఆపరేషన్ లైక్ ఎడిషన్ గానీ, లేదా కంపారిజన్ గానీ, మల్టిప్లికేషన్ గానీ, ఇలా ఏదైనా ఒక ఆపరేషన్ చేయాలంటే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌కి ఒక సింబల్ ఇస్తాం. సో, ఆ సింబల్ బట్టి అది ఆ పర్టిక్యులర్ ఆపరేషన్ చేస్తుంది. సో, ఆ సింబల్ ఈస్ నథింగ్ బట్ మన ఆపరేటర్ అనమాట. సో, ఇప్పుడు మీరు డెఫినిషన్ చూస్తే అన్ ఆపరేటర్ ఈస్ ఇన్ ప్రోగ్రామింగ్ ఈస్ ఎ సింబల్ ఆర్ ఎ కాంబినేషన్ ఆఫ్ సింబల్స్ that tells the compiler or interpreter to perform specific mathematical or relational or logical operations and produces a result. సో మనం ఆపరేషన్స్ అనేవి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ సమ్ కానీ ఎడిషన్ కానీ అవ్వచ్చు, లేదా రిలేషనల్ ఆపరేటర్స్ లైక్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అలా టూ వాల్యూస్ని కంపేర్ చేయడానికి కానీ, సో లాజికల్ ఆపరేషన్స్ లైక్ ఎండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్స్ అని ఉంటాయి, టూ కండిషన్స్ కంపేర్ చేయడానికి ఇలా. సో ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయాలంటే మనం కంపైలర్‌కి ఆ పర్టిక్యులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బట్టి ఏదో ఒక సింబల్ మనం ఇవ్వాలి. ఆ సింబల్ ఈజ్ నథింగ్ బట్ అవర్ ఆపరేటర్. ఓకేనా? సో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ చూద్దాం. సో వీ హ్యావ్ అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ ఐడెంటిటీ ఆపరేటర్స్ అండ్ మెంబర్షిప్ ఆపరేటర్స్. లెట్స్ సీ ఈచ్ ఆఫ్ దెమ్ ఇన్ డీటెయిల్. ఓకే. సో లెట్స్ సీ వాట్ ఈస్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సో మనం మ్యాథమెటికల్ ఆపరేషన్స్ లైక్ సమ్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, ఎడిషన్ కానీ ఇలాంటివన్నీ పర్ఫామ్ చేయడానికి మనం యూస్ చేసేది అర్థమెటిక్ ఆపరేటర్స్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనకి ప్లస్ అనేది మనం టూ నెంబర్స్ని, టూ వాల్యూస్ని యాడ్ చేయడానికి మనం యూజ్ చేయొచ్చు. అలాగే సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ వీ హ్యావ్ దిస్ మాడ్యులో అని అంటుంది. దీన్ని రిమైండర్ ఆపరేటర్ అని కూడా అంటాం. అంటే టూ వాల్యూస్ని డివైడ్ చేస్తున్నప్పుడు ఏదైనా రిమైండర్ లీవ్ అయితే ఆ రిమైండర్ వాల్యూ మనకు కావాలి, కోషెంట్ కాకుండా. సో అప్పుడు మనం మాడ్యులో ఆపరేటర్ని యూజ్ చేస్తాం. ఓకేనా? టూ స్టార్స్ అనేది ఇట్ ఈస్ కాల్డ్ పవర్, అంటే 2 power 4 పవర్స్ చేయాలి అన్నప్పుడు ఈ ఆపరేటర్స్ మనం వాడతాం. దిస్ ఇస్ కాల్డ్ ఇంటీజర్ డివిజన్. ఓకే. డబుల్ స్లాష్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఇంటీజర్ డివిజన్. అంటే ఏదైనా నెంబర్ నియరెస్ట్ ఇంటీజర్తో డివైడ్ చేయాలి. ఏదైనా నెంబర్ ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వట్లేదు బట్ నియరెస్ట్ ఇంటీజర్తో డివైడ్ చేయాలంటే అప్పుడు మనం ఈ యొక్క ఇంటీజర్ డివిజన్ ఆపరేటర్ని వాడతాం. వీల్ సీ ఆల్ ఆఫ్ దమ్ ఇన్ ప్రాక్టికల్. ఓకే. కమింగ్ టు ద రిలేషనల్ ఆపరేటర్స్, అంటే టూ వాల్యూస్ని కానీ టూ వేరియబుల్స్ కానీ మధ్య రిలేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి, అంటే టూ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నాయా లేదా ఒక వాల్యూ ఇంకో దానికన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, నాట్ ఈక్వల్స్ టు, ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్, ఈక్వల్స్ టు, నాట్ ఈక్వల్స్ టు, లెస్ దెన్, గ్రేటర్ దెన్. సో ఈ ఆపరేటర్స్ని మనం రిలేషనల్ ఆపరేటర్స్ అంటాం. సో కమింగ్ టు లాజికల్ ఆపరేటర్స్. సో ఇప్పుడు మనకి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. లైక్ ఏ గ్రేటర్ దెన్ బి అదొక కండిషన్, అలాగే ఏ గ్రేటర్ దెన్ సి ఇదొక కండిషన్. ఈ టూ కండిషన్స్ని కంబైన్ చేయాలి అంటే మనం యూజ్ చేసేవి లాజికల్ ఆపరేటర్స్. ఓకేనా? సో లాజికల్ ఆపరేటర్స్ ఆర్ యూజ్ టు కంబైన్ కండిషనల్ స్టేట్మెంట్స్, అంటే టూ ఆర్ మోర్ కండిషనల్ స్టేట్మెంట్స్ని మనం కంబైన్ చేయాలంటే మనం లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎండ్ ఆపరేటర్, ఆర్ అండ్ నాట్ అని ఉంటాయి. ఒక 3 ఉంటాయి. విల్ సీ ఈచ్ ఆఫ్ దమ్ ఇన్ ప్రాక్టికల్. ఓకే. బిట్వైజ్ ఆపరేటర్స్. ఓకే. ఫస్ట్ మనం బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ నెంబర్ ఏంటో చూద్దాం. ఓకేనా? బిఫోర్ అండర్స్టాండింగ్ బిట్వైజ్ ఆపరేటర్స్. సో జనరల్గా మనం రాసిన ప్రోగ్రామింగ్ కానీ ఏదైనా సరే మన కంప్యూటర్ అది ఎలా అర్థం చేసుకుంటుంది, మన మిషన్ అనేది అది బైనరీ ఫార్మెట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. అంటే నథింగ్ బట్ జీరోస్ అండ్ వన్స్. సో ఓన్లీ బైనరీ ఫార్మెట్ మన యొక్క మిషన్కి అర్థం అవుతుంది. మన హ్యూమన్ ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ అని కానీ మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ దానికి అర్థం కాదు. సో వాట్ ఎవర్ వి రైట్ ఇన్ విచ్ ఎవర్ లాంగ్వేజ్ వీఆర్ రైటింగ్, అది మనకి బ్యాక్ ఎండ్లో అది బైనరీ ఫామ్లో కన్వర్ట్ చేసుకుంటుంది, అంటే జీరోస్ అండ్ వన్స్. సో ఆ బైనరీ ఫార్మెట్లో జీరోస్ అండ్ వన్స్ని మనం బిట్స్ అంటాం. ఆ బిట్స్ మీద ఏమైనా ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి అంటే మనం ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ వాడతాం. సో దీనికి వీటిని మనం బిట్వైజ్ అండ్ బిట్వైజ్ ఆర్ ఇలా చాలా ఉంటాయి. లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, నెగేషన్, ఇలా డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. సో ఐ విల్ షో ఇన్ ప్రాక్టికల్ హౌ టు యూస్ దీస్ థింగ్స్. ఓకే. కమింగ్ టు అసైన్మెంట్ ఆపరేటర్స్. సో ఏదైనా ఒక వాల్యూ మనం చూసాం, ఇది ఆల్రెడీ లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు కానీ వేరియబుల్స్ క్రియేట్ చేసినప్పుడు కానీ ఏదైనా ఒక వాల్యూని ఒక వేరియబుల్లో కానీ ఎలా స్టోర్ చేసుకోవాలి, దానికి అసైన్ చేయాలన్నప్పుడు ఈ అసైన్మెంట్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. దీనికి ఇక్కడ ఈక్వల్స్ టు, ప్లస్ ఈక్వల్స్ టు, మైనస్ ఈక్వల్స్ టు డిఫరెంట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఈ నథింగ్ ప్లస్ ఈక్వల్స్ అంటే అట్ ఏ టైం ఎడిషన్ ప్లస్ అసైన్మెంట్ రెండు చేయాలంటే, రెండు ఆపరేషన్స్ ఒకేసారి సైమల్టేనియస్గా చేయాలంటే మనం ఈ ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు. అలాగే అట్ ఏ టైం సబ్స్ట్రాక్షన్ ప్లస్ అసైన్మెంట్ చేయాలంటే ఈ ఆపరేటర్స్. సో ఇలా డిఫరెంట్ అసైన్మెంట్ ఆపరేటర్స్ మనకు ఉన్నాయి. సో అలాగే ఐడెంటిటీ ఆపరేటర్స్. ఓకే. ఐడెంటిటీ ఆపరేటర్స్ ఏంటంటే టూ ఆబ్జెక్ట్స్ అనేవి ఈక్వల్ కాదని చెక్ చేయడానికి మనం చెక్ చేస్తాం. అదేంటి ఈక్వల్స్ టు ఆల్రెడీ చెక్ చేయడానికి మన రిలేషన్ ఆపరేటర్ ఉందా కదంటే యా. బట్ టూ ఆబ్జెక్ట్స్ అనేవి వాల్యూ పరంగా కాదు, బట్ ఈవెన్ డిఫరెన్స్ పరంగా కూడా ఈక్వల్. అంటే ఇప్పుడు సేమ్ మెమరీ లొకేషన్స్ పాయింట్ చేస్తున్నాయా అనేది కూడా మనం చెక్ చేయాలి. లైక్ ఇప్పుడు మనం వేరియబుల్స్ చెప్పినప్పుడు మనం వేరియబుల్ ఏని ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయండి జనరల్గా. ఇది మనకి ఇంకా టాపిక్ ఇంకా నేను కవర్ చేయలేదు, బట్ యా మనకి హార్డ్ కాపీ, సాఫ్ట్ కాపీ అని 2 థింగ్స్ ఉంటాయి. అంటే ఏదైనా వాల్యూని మనం వేరియబుల్ ఏ ఈక్వల్స్ టు 3 అని క్రియేట్ చేసాం. సో అది మెమరీ లొకేషన్లో ఒక పర్టికులర్ ప్లేస్లో స్టోర్ అయి ఉంటుంది 3 వేరియబుల్ ఏ రెఫరెన్స్తో. ఇప్పుడు నేను కొత్త వేరియబుల్ బి క్రియేట్ చేస్తాను, వేరియబుల్ బి ఈక్వల్స్ టు వేరియబుల్ ఏ అని. ఇలా క్రియేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది డైరెక్ట్ హార్డ్ కాపీ అంటాం, డైరెక్ట్ అసైన్మెంట్. డైరెక్ట్ ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్కి ఈక్వల్ టు పెట్టి అసైన్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కొత్తగా వేరే ప్లేస్లో వేరియబుల్ బి ఏం మనకి క్రియేట్ అవ్వదు.
అదే సేమ్ ప్లేస్‌లో వేరియబుల్ ఏ ఎక్కడైతే ఉందో దానికి ఇంకొక రిఫరెన్స్ కింద యాడ్ చేస్తది వేరియబుల్ బి. అంటే వేరియబుల్ ఏ మనం యాక్సెస్ చేసినా, వేరియబుల్ బిని మనం యాక్సెస్ చేసినా కూడా సేమ్ మెమరీ లొకేషన్‌కే మనకు మన పాయింట్ అనేది వెళ్తుంది. అది మనం హార్డ్ కాపీ అంటాం. సో, ఇప్పుడు మనం ఏది చేంజ్ చేసినా, వేరియబుల్ ఏ చేంజ్ చేసినా, వేరియబుల్ బి చేంజ్ చేసినా కూడా ఆ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది. సో, అది ఇప్పుడు సాఫ్ట్ కాపీ అది ఎలా క్రియేట్ చేస్తామంటే డాట్ కాపీ మెథడ్ యూజ్ చేసి మనం చేయొచ్చు. అంటే ఇప్పుడు వేరియబుల్ బి ఈజ్ ఈక్వల్స్ టు వేరియబుల్ ఏ డాట్ కాపీ అని మనం మెన్షన్ చేస్తాం. సో, ఎప్పుడైతే సాఫ్ట్ కాపీ యూజ్ చేసామో అప్పుడు ఇప్పుడు కొత్త వేరియబుల్ అనేది డిఫరెంట్ మెమరీ లొకేషన్‌లో క్రియేట్ అవుతుంది విత్ సేమ్ వాల్యూ. వేరియబుల్ ఏలో ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూతో బట్ డిఫరెంట్ మెమరీ లొకేషన్‌లో ఇప్పుడు స్టోర్ అవుతుంది. సో, ఇప్పుడు మనం వేరియబుల్ బి చేంజ్ చేసినప్పుడు వేరియబుల్ ఏ అనేది ఎఫెక్ట్ అవ్వదు. సో, ఇప్పుడు బోత్ ఆర్ డిఫరెంట్ అనమాట. సో, అలా చెక్ చేయడానికి ఈజ్ నాట్. ఇప్పుడు బోత్ 2 ఆబ్జెక్ట్స్ కూడా సేమ్ వాల్యూ అండ్ సేమ్ మెమరీ లొకేషన్‌ని రిప్రజెంట్ చేస్తున్నాయంటే అప్పుడు ఈజ్ అనేది ట్రూ రిటర్న్ చేస్తది. అలాగే ఇఫ్ 2 ఈక్వల్ కాకపోతే అవి బూలియన్ రిటర్న్ చేస్తది. ఐ మీన్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో, సేమ్ వైస్ వర్సా ఈజ్ నాట్. లెట్స్ సీ మెంబర్‌షిప్ ఆపరేటర్స్. ఓకే. మెంబర్‌షిప్ ఆపరేటర్స్ అనేవి ఒక సీక్వెన్స్‌లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ప్రెజెంట్ అయిందా లేదా, అంటే స్ట్రింగ్‌లో ఒక క్యారెక్టర్ ఉందా లేదా, లేదా ఒక లిస్ట్‌లో ఒక ఎలిమెంట్ ఉందా లేదా. సో, ఇలాంటి ఆపరేషన్స్ చెక్ చేయడానికి మనం మెంబర్‌షిప్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఇందులో 2 ఉన్నాయి. ఇన్, నాట్ ఇన్. ఇన్ అనేది ఉందా లేదా అని చెక్ చేయడానికి, నాట్ ఇన్ అనేది అందులో లేదు అని చెప్పి చెక్ చేయడానికి. సో, ఇన్ అనేది మనం పాస్ చేస్తున్న వాల్యూ అనేది లిస్ట్‌లో ఉంటే ట్రూ రిటర్న్ చేస్తుంది. నాట్ ఇన్ అనేది లేకపోతే ట్రూ రిటర్న్ చేస్తుంది. So I hope this is clear for you. Let's see how we can do the coding for the operators.